అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల డబ్బులు అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సంపద వెంటనే రాదు కదా, క్యాష్ అదంతా వచ్చేటప్పటికి వచ్చేసిన సంపద మన చేతుల్లోకి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇక్కడికి మన కంపెనీలు పెట్టాలా, ఇండస్ట్రీస్ రావాలా, ఇవన్నీ రావాలా, సంస్థలు వాడు వచ్చి పెట్టి వాడు ఇక్కడ పన్ను కట్టి చేస్తే ఈ లోపు రొటేషన్ అంతా దేని మీద నడిపాడు జగన్మోహన్ రెడ్డి? ఏం రాకుండానే సంపద ఇక్కడ ఎట్లా సృష్టించబడింది? ప్రభుత్వం 50,000 కోట్లు అప్పులు తెచ్చి ఏడాదికి ఇస్తే దాని ద్వారా 50,000 కోట్లు ఇక్కడ ట్యాక్స్ పెరిగింది. 40-50,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూ కింద వచ్చింది, జిఎస్టీ కింద. ఇప్పుడు అట్లా చేస్తారా లేదా ఇక్కడ ప్రజలంతటా ప్రజలు సంపాదించుకునే శక్తి? మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి. సరిగ్గా చెప్పాలంటే మనకి భవిష్యత్తులో అర్థమవుతుంది పాఠం. నేను కష్టపడి రాత్రి పగలు పనిచేసినప్పుడు నా రూపాయల నుంచి, నా సంపాదన నుంచి రూపాయి దాచిపెట్టుకోవాలనుకుంటా, అంతేగాని మొత్తం ఖర్చు పెట్టాలనుకుంటానా నేను? అనుకోను కదా. వర్క్ చేసేటటువంటి వాడు రూపాయి దాచిపెట్టుకోవాలనుకుంటాడు, దాంట్లో ఫ్రీగా డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు పెట్టేయాలనుకుంటాడు. ఉచిత సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి అది ఖర్చు పెట్టేయాలనుకున్నాడు, దాచుకోవాలనుకోలేదు. దాంట్లో భాగంగా 2-వీలర్ కొన్నాడు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కొన్నాడా, ఏం కొన్నాడు, ఏదో ఒకటి కొన్నాడు. ఈ రెండింటి మధ్యన తేడా రాబోయే 5 ఏళ్లలో తేలుతుంది. అంతే కదా. ఉచితాలు ఇస్తే డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళంతటా వాళ్ళు శ్రమిస్తే ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. తినడానికి వాటి వరకు సరే మందుకు తప్పదు, మిగతా దాచుకుంటున్నాను. అంతే కదా. కానీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నది వైసీపీ నాయకుల మీద దాడులో, లేదంటే శిలాఫలకాల ధ్వంసము, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కంటిన్యూ అవడం, కేసులు, ఇవన్నీ. దీని మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, అంటే డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నిన్న అక్కడ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు మాకేం శత్రువులు కాదు,